నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ చాలా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటూ ఈరోజు మనం అందరం కూడా ఒక అద్భుతమైన ప్రదేశాన్ని సందర్శించబోతున్నాం. అద్భుతమైన ప్రదేశం అని ఎందుకన్నానంటే ఎన్నో కులమతమైన ఎన్నో మతపరమైన సంస్థలు అన్నిటిని ఒక్కటిగా చేసి కులమతాల భేదాలు లేకుండా అన్ని వర్గాల వరకు కలిగించి అద్భుతమైన సంస్థగా ఏర్పడిన ఈ సంస్థ మన వెస్ట్ బెంగాల్ కలకటాలో ఉందని చెప్పవచ్చు. ఈ కలకట సందర్శించడానికి వెళ్తాము అనుకున్నప్పుడు మనకు మొదటగా గుర్తుకొచ్చే ప్రదేశాలు కొన్ని ఖచ్చితంగా ఉంటాయి. అందులో గుర్తుకొచ్చే ప్రదేశాల్లోని దక్షిణేశ్వర్ కాళీ ఘాట్ అని చెప్తుంటాం. అందులో మనం ఈరోజు సందర్శించబోతున్నాం దేవాలయము దక్షిణేశ్వర్. ఈ దక్షిణేశ్వర అనే ఆలయంలోని ఏ దేవత ఉంటుంది అని చాలామందికి సందేహం, అంటే మనలాంటి ఫస్ట్ టైం చూస్తున్న వారికి సందేహం రావచ్చు. అయితే దక్షిణేశ్వర్ అనే ఆలయంలోని పరమశివుడితో పాటు ప్రధాన దేవతగా ఆ కాళికాదేవి అమ్మవారు ఇందులో వెలిచారు అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ కాళికామాత అమ్మవారు ప్రధాన దేవతగా ఉండడమే కాకుండా ఈ దేవాలయము దేవత భగవతరిణి అన్న నామంతో పిలుస్తారట. ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా భగవతరిణి అనే నామంతో అందరినీ కాపాడుతారు అని చెప్తుంటారు. అయితే భగవతరిణి నామానికి అర్థం ఏమిటి అంటే ఈ సంసార సాగరం నుంచి బయటపడి తెల్లి అని అర్థమట. అయితే ఈ దేవాలయము హంగ్లీ నది అంటే గంగా నది ఒడ్డున తూర్పు భాగంలోని వెలిచి ఉంది అని చెప్పవచ్చు. ఈ ఆలయము దక్షిణేశ్వర్ అనే గ్రామంలో నిలిచి ఉంది, నిర్మించబడింది అని చెప్పవచ్చు. ఈ ఆలయము 1855లోనే స్థాపించబడిన దేవాలయము. ఈ దేవాలయం ఒక మహారాణి అయిన కాళికామాత ఒక పరమ భక్తురాలు ఈ ఆలయాన్ని నిర్మించారట. అయితే ఈ ఆలయం ఎలా నిర్మించబడింది, ఈ ఆలయం యొక్క పూర్తి చరిత్ర ఏంటి అని తెలుసుకుందాం మనం ఈరోజు. ఆలయము దేశంలో అత్యంత పవిత్రమైన దేవాలయాల్లో ఒక్కటే అని కూడా చెప్పవచ్చు. ఈ దేవాలయము 19వ శతాబ్దంలో మధ్యకాలంలోది అని చెప్తుంటారు. అయితే ఈ దేవాలయం నిర్మాణం చరిత్ర ఆ రాణి వారణాసి తరచూ దర్శించడానికి గంగా నదిలోని ఆ తల్లిదండ్రులకు పిండ తరపున వదలడానికి తరచూ వెళ్తుండేదట. అయితే అలా తరచూ వెళ్తున్నప్పుడు ఆ రాణికి ఒకరోజు కాళికాదేవి కలలో కనిపించి, నువ్వు తరచూ వారణాసి వెళ్ళి అక్కడున్న ఆదిపరాశక్తిని దర్శించక్కర్లేదు, నాకు కాళికాదేవి ఆలయాన్ని ఎంతో ప్రతిష్టమైన విగ్రహ రూపంతో నన్ను దక్షిణేశ్వర్ అనే గ్రామంలోని ప్రతిష్ఠించు అని చెప్పిందట కాళికాదేవి అమ్మవారు. అయితే అదే తరువుతోటి ఆ కళ ప్రభావంతో వెంటనే దక్షిణేశ్వర్ అనే గ్రామానికి వెళ్ళి ఆ దక్షిణేశ్వర గ్రామంలోని కాళికాదేవి ఆలయానికి స్థలాన్ని సందర్శించిందట. ఆ కాళికాదేవి ఆలయం నిర్మించడానికి నది ఒడ్డిన హంగ్లీ నది ఒడ్డున 20 ఎకరాల స్థలము కొని 1847 నుండి 1855 వరకు అతిపెద్ద దేవాలయం సముదాయాన్ని నిర్మించారట. అది ఈ 20 ఎకరాల స్థలాన్ని ఆంగ్లేయుల దగ్గర కొన్నది అని చెప్పవచ్చట. అయితే అప్పటికి ఈ స్థలము నవాబులదట. అయితే అప్పటికి ఆ స్థలంలోని ముస్లింల సమాధులు ఉండేవట. సమాధులు కూడా తాబేలాకారంలో ఉండేదట. ఇది తాంత్రిక సాంప్రదాయాల ప్రకారం చెప్పాలంటే శక్తి ఆరాధకులకు యోగిదమైంది అని భావిస్తారట. కనుక ఈ దేవాలయం నిర్మాణం పూర్తి చేయడానికి 8 సంవత్సరాల కాలం పట్టిందట. 900,000 ధనం కూడా ఖర్చు అయిందట. చివరికి మే 31న 1855న కాళికామాత ఆలయము పూర్తి అయిందని చెప్పవచ్చు. ఈ దేవాలయంలో కాళికామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారట. ఎన్నో ఉత్సవాలు చేసి ఈ ఆలయం ప్రతిష్ఠ జరిగిందట. ఇక్కడ అమ్మవారిని శ్రీ జగదీశ్వరి మహాకాళిగా కూడా పిలుస్తుంటారట. అయితే ఎంతో లక్షల మంది దేవాలయ దర్శనంకై అమ్మవారు ఒక దర్శనంకై వచ్చారట. అయితే ఇక్కడ ఆలయంలోని ప్రధాన అర్చకుడిగా రామహంస పరహంస అన్నగారు మొదటగా చేసిన తర్వాత అతను మరణించిన తదనంతరము రామకృష్ణ పరహంస తన భార్య అయిన శారదాదేవులు ఈ బాధ్యతలను తీసుకొని ఈ దేవాలయాన్ని ఎంతో విశిష్టంగా ప్రసిద్ధి చెందేలాగా తన జీవితాన్ని సాధకం చేశారని చెప్పవచ్చట. అయితే ఇది 1886లోని ఈ రాణి నిర్మించబడిన రాణి వారు ఎన్నో సంవత్సరాలు అన్నది బతకలేదట. ఆ నిర్మాణం జరిగిన 6 సంవత్సరాల లోపే ఆ రాణివారు మరణించడంతో ఈ పూర్తి
బాధ్యత రామకృష్ణ పరహంస అతని భార్య అని తీసుకున్నారట. ట్రస్ట్ను నిర్మించి తన ఆస్తిని మొత్తం కూడా ఆ ట్రస్ట్కు అప్పగించి మరణించారని కూడా చెప్తుంటారు. అందుకు అనుమతించే విధంగా ఈ దేవాలయం నిర్మాణం చేయించారని కూడా చెప్తుంటారు. అయితే ఈ దేవాలయం సందర్శించడానికి ఎంతో ఆహ్లాదంగా కూడా ఉంటుంది. ఒకవైపు నది ఒడ్డున ఈ ఆలయం నిర్మించబడింది. ఇంకొక ఒడ్డున ఎత్తైన గోపురాలతోటి బడిన ఈ దేవాలయాన్ని సందర్శించేటప్పుడు మనసు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుందని కూడా చెప్పవచ్చు. ఈ దేవాలయ నిర్మాణం ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ నిర్మాణంలో శైలిలో 9 స్తంభాలు లేదా నవరత్న అనే సాంప్రదాయ పద్ధతిలో నిర్మించారట. 3 అంతస్తుల దక్షిణ ముఖ దేవాలయము 9 స్తంభాల పైన 2 అంతస్తులోని విభజించబడింలో ప్రధాన దేవత కాళికామాత. ఈ దేవత స్థానంగా భగవతరిణి అని పిలువబడుతుంది కాబట్టి ఈమె శివుని ఉదరంపై నిలబడినట్లు ఉంటుందట. ఈ 2 విగ్రహాలను 1000 రెక్కల వెండి కమలాలతో ఉండేటట్టు నిర్మించారట. ప్రధాన ఆలయం దగ్గరగా 12 ఒకేలాగా ఉన్న శివాలయాలు నిర్మించబడి ఉన్నాయి. అవి అన్నీ తూర్పు ముఖంగా ఉన్నట్లు ఉంటాయి. అయితే నిర్మాణ శైలిలో నిర్మితమైనవి కాబట్టి ఇవి అన్నీ హంగ్లీ నది యొక్క 2 వైపులా ఉన్న తీరంలో నిర్మాణమయ్యాయి. ఈ దేవాలయము సముదాయము ఈశాన్యంలో విష్ణు సింహాసనం పైన 21 అడుగుల విగ్రహం కూడా శ్రీకృష్ణుడిది ఉంటుందట. అయితే ఇక్కడ 12 దేవాలయాలు శివాలయాలను ఒకేలా నిర్మించడానికి కారణం 12 జ్యోతిర్లింగాలను కూడా ఇక్కడే నిలిచి ఉండేలాగా నిర్మించారు అని కూడా చెప్తుంటారు. అయితే ఈ దేవాలయం దర్శించడానికి వచ్చిన వారు 12 జ్యోతిర్లింగాలు కూడా ఇక్కడ దర్శించడం వీలు ఉండే చేశారని కూడా చెప్తుంటారు. అయితే రామకృష్ణ పరహంస గారి నుంచి వచ్చినట్లయితే ఒక కాళీమాత దేవాలయమే కాదు, ఇంత ప్రసిద్ధి చెందడానికి అతను 30,000 సంవత్సరాలు ఎంతో నిష్టగా ఎంతో ప్రతిష్టంగా అమ్మని ఆరాధించారు అని చెప్పవచ్చు. అతని యొక్క ఆరాధన ఎలా ఉందంటే మాతృ సమానంగానే ఆ కాళికామాతని ఆరాధించారట. ఈ దేశంలోని కాళికామాత అమ్మవారు ఎంత ప్రసిద్ధి చెందడానికి కారకులు రామకృష్ణ పరహంస అతని భార్య అయిన శారదాదేవి అని చెప్పవచ్చు. అంత ప్రసిద్ధి గాంచడమే కాదు, ఈ కలకట్ట ప్రాంతంలోని ఎన్నో మతపరమైన గొడవలను, ఎన్నో కులమత భేదాలను అన్నీ కూడా అణచివేత చేసి ప్రతి కులాన్ని మతాన్ని భేదాలను అన్నీ తొలగించి ఒకే సంస్థగా ఈ దేవాలయ సంస్థని కూడా ఏర్పరిచి సమానత్వాన్ని కలిగేలా చేశారట ఈ రామకృష్ణ పరహంస గారు. అంత ఇష్టమైన వ్యక్తి అని కూడా చెప్తుంటారు. ఈ ఒక మనందరం కూడా ఎంతో విభిన్న మతాలను విభిన్న కులాలను భగవంతుని చేరడానికి విభిన్న మార్గాలను అనుభవపూర్వకంగా చాటి చెప్పిన మొట్టమొదటి వ్యక్తి అని కూడా ఇతని రామకృష్ణ పరహంస గారి గురించి చెప్పొచ్చు మనం. అయితే రామకృష్ణ పరహంస గారు భారతదేశంలోని మత గురువులు బోధనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఒక ఆదర్శాలను చాటి చెప్పడానికి తగిన వ్యక్తి కోసం నిరీక్షించి ఉన్నాడట. అలాంటి సమయంలోని ఇతనికి తారసపడిన వ్యక్తే వివేకానంద అని చెప్తుంటారు. స్వామి వివేకానంద కోసం మనందరం చాలా వరకు వినే ఉంటాం. ఒక ప్రసిద్ధి చెందిన దేవాలయం కోసం ఈరోజు మనం ఎంతో కొంత మీరు ఎప్పుడైనా కలకట్ట సందర్శించడానికి వెళ్తాము అనుకున్నప్పుడు ఈ దక్షిణేశ్వర్ అనే ప్రదేశాన్ని ఒకసారి సందర్శించండి. ఎంతో అద్భుతమైన ఆహ్లాదమైన ప్రదేశం అని చెప్పవచ్చు. ఇది మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.